శ్రోతలకు నమస్కారం. ఇప్పుడు నేను చదవబోయే కవిత శీర్షిక పేరు కాలుష్య వేదన. దీన్ని రాసిన వారు వారణాసి భానుమూర్తిరావు. కాలుష్య వేదన కవిత. నా హృదయం పగిలిపోయినప్పుడు ముక్కలైన ఆ మాంసపు ముద్దను హుసేన్ సాగర్ కలుషిత జలాల్లో ముంచుతాను. కర్మాగారాల్లోంచి వెలువడే కల్మష వాయువులు నిర్మల నీలాకాశాన్ని మార్చివేస్తుంటే అంబర వీధుల్లోంచి దిగజారే యాసిడ్ వర్షంలో తడిసి ముద్దవుతాను. రోడ్లను వెడల్పు చేసే కార్యక్రమంలో తరతరాల వృక్ష సంపదను ఒక్క గొడ్డలి వేటుతో నరికి కుక్కటి వ్రేళ్లతో వెలికి తీస్తాను. అంతులేని వాహనాలు వెదజల్లే కార్బన్ మొనాక్సైడ్ మిశ్రమంతో విషపూరితమైన గాలిని పీల్చి నా ఊపిరితిత్తుల నిండా విషాన్ని నింపుతాను. ఇప్పుడు నా నరనరాల్లో నిండిపోయింది పాషాణం. సిరలు ధమనంలో రక్తం బదులు ప్రవహిస్తోంది అంతుబట్టని కాలుష్యం. సూర్యుని గుండె చుట్టూ ఈ భూవలయాన్ని కాపాడుతున్న ఓజోన్ పొరలు తెగి చిల్లులు పడుతుంటే నేను చేష్టలుడిగి చూస్తూ ఉన్నాను. స్వార్థ పిపాసతో మనిషి ఈ ప్రకృతిని విధ్వంసము చేస్తూ ఉన్నా ఏమీ చెయ్యలేని నిస్సహాయతలో ఉన్నాను. నేనెవరితో మొరపెట్టుకోను. ప్రకృతి ప్రసాదించిన ఈ భూతల స్వర్గాన్ని ప్రచండ ప్రళయాగ్ని ప్రజ్వలితమై కాలుష్య విషనాగులకు బలి అయిపోతున్నా నేనెలా కాపాడుకోను? నేనెవరితో విన్నవించుకోను? నా భావితరాల చిన్నారులకు నేనేమని చెప్పుకోను? నేనెవరితో విన్నవించుకోను? నా భావితరాల చిన్నారులకు నేనేమని చెప్పుకోను? నా భూమి తల్లిని క్షమించమని నోరు తెరచి నేనెలా అడుగను? నా భూమి తల్లిని క్షమించమని నోరు తెరిచి నేనెలా అడుగను? ఈ కవిత విన్నారు కదా. కవిత శీర్షిక పేరు కాలుష్య వేదన. ఇది ఇటీవల విమల సాహితీ వారి కవితల పోటీల్లో మొదటి బహుమతి పొందిన కవిత. ఈ నానాటికి దిగజారిపోతున్న మన కాలుష్యం మన భారతదేశాన్ని పట్టి పీడిస్తోంది. కానీ ప్రజలు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. కాలుష్యం ఎక్కడ చూసినా కాలుష్యం. ల్యాండ్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, ఎనీవేర్ యూ కెన్ సీ ది పొల్యూషన్. నిజంగా భయంకరమైనటువంటి క్యాన్సర్ కంటే భయంకరమైనటువంటిది పొల్యూషన్. మనిషి జీవితాలని అతలాకుతలం చేస్తుంది పొల్యూషన్. ఇది గన మనం తగ్గించుకోకపోతే మన భావితరాలు మనల్ని క్షమించరు. మీకు ఈ కవిత నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ కవితను 10 మందికి షేర్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. ఇలాంటి స్ఫూర్తిదాయకమైనటువంటి సమాజానికి ఉపయోగపడే కవితల్ని మీరు ఆదరిస్తారని నా నమ్మకం. స్వస్తి.